హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. రేపటి మార్కెట్ అనాలిసిస్ మాట్లాడుకునే ముందు మనం నిన్నటి మార్కెట్ అనాలిసిస్ ఎలా చేసామో చూద్దాం. ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే ఇది మనకి సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది, దాని తర్వాత అప్ సైడ్ మూవ్మెంట్ అయితే వస్తుందని చెప్పి మాట్లాడుకున్నాము. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి సపోర్ట్ అయితే తీసుకుంది ఓపెనింగ్ తర్వాత. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం డైరెక్ట్ మనకి 20,500 సైడ్ వరకు ర్యాలీ అయింది. దాని తర్వాత ప్యూర్ కన్సాలిడేషన్ జరిగింది. సో ఇక్కడ నా లెవెల్స్ అయితే నేను కన్సాలిడేషన్ రేంజ్ అయితే మార్క్ చేసుకున్నాము. మార్కెట్ ఒకవేళ రేపు సైడ్ వేస్ ఓపెన్ అయ్యి 20,475 కనుక బ్రేక్ అయితే ఇమీడియట్గా మనకి 20,735 అనేది ఈజీ టార్గెట్. ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 20,300 బ్రేక్ అయితే అది డైరెక్ట్గా మనకి 20,230 20,100 వరకు మనకి టార్గెట్స్ అనేవి ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మొత్తం ఎక్కడైతే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిందో ఆ ర్యాలీ మొత్తం కవరప్ అయిపోయింది సెకండ్ హాఫ్లో. దాని తర్వాత మళ్ళీ 15 మినిట్స్లో మళ్ళీ రికవర్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనం వితిన్ 15 మినిట్స్లోనే మనకి 228 పాయింట్స్ మూవ్మెంట్ డౌన్ సైడ్ అయింది. దాని తర్వాత మళ్ళీ 200 పాయింట్స్ 300 పాయింట్స్ అబవ్ మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అయిపోయింది. ఇంత వోలటిలిటీ అనేది బడ్జెట్ ఉండడం వల్ల పెరిగింది. సో ఇప్పుడు లెవెల్స్ అనేది మనం చేంజ్ చేసుకుందాం. ఇక్కడ ఏదైతే మనకి వాళ్ళ డే హైగా ఫామ్ అయిందో దాన్ని మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాము. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి 45,660 బ్రేక్ అయితే దాని తర్వాత మనకి 46,000 అనేది ఈజీ టార్గెట్గా ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే 45,200 150 లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. 45,200 లెవెల్ బ్రేక్ అయితే మనకి బిగ్ టార్గెట్స్ అనేవి డౌన్ సైడ్ కనిపిస్తాయి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 45,800, దాని తర్వాత 44,500 ఇలాగైతే మనకి బిగ్ టార్గెట్స్ అనేవి డౌన్ సైడ్ కనిపిస్తున్నాయి. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే 45,660 ఉంది. ఇన్ బిట్వీన్ 45,200 టు 45,660 మనకి నో ట్రేడింగ్ జోన్గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. నిఫ్టీ చూసుకుంటే మనం నిన్నటి అనాలిసిస్లోనే చెప్పాము, ఇది మనకి ఒక కన్సాలిడేషన్ రేంజ్లో ఉండిపోయింది. వాళ్ళ బ్రేక్అవుట్ కనుక ఇస్తే ప్యూర్ అప్సైడ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అని. సో ఫస్ట్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా మనకి లో అనేది బ్రేక్ అవ్వలేదు. డైరెక్ట్గా మనకి 21,480 అరౌండ్ 500 నుంచి 750 250 పాయింట్స్ అనేది ర్యాలీ అయితే కనిపించింది. సో నిఫ్టీ ఆల్రెడీ వాళ్ళ మూవ్మెంట్ అయిపోయింది కాబట్టి రేపటికి నిఫ్టీ అవాయిడ్ చేయండి. లేదు నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను అనుకుంటే ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి సెకండ్ హాఫ్లో 750 అబౌవ్ సస్టైన్ అవుతుంటే 21,900 21,850, దాని తర్వాత ఈ గ్యాప్ ఫిల్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేయొచ్చు 22,000 వరకు. ఇంకా మనం ఏవైతే పొజిషనల్ స్టాక్స్ మాట్లాడుకున్నామో నిన్న అవి ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. ఫస్ట్ బిఈఎల్ బిల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత స్లోగా మూవ్మెంట్ అయితే ఇచ్చింది, బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ అగైన్ జోన్లోకి అయితే వచ్చేసింది. సో ఈ ట్రెండ్ లైన్ మనం ఇంకా ఎక్స్టెండ్ చేద్దాము. ఒకవేళ రేపు కనుక బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే ఇందులో మూవ్మెంట్ అనేది రావచ్చు. ఐఆర్సిటీసీ స్టిల్ ఇంకా మనకి సైడ్ వేస్లోనే ఉంది. సో ఇదైతే యాక్టివేట్ అవ్వలేదు. హెచ్ఎఫ్సిఎల్ ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్ రికవరీ, దాని తర్వాత స్లోగా అనేది ఫాలో అవుతుంది. ఒకవేళ రేపు మనకి అగైన్ ఈ లో అనేది బ్రేక్ అయితే మనకి మళ్ళీ ఒక మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఆర్ లేకపోతే స్లో అండ్ స్టడీగా అప్ సైడే మూవ్ అవుతుంది. ఎల్ఐసి మనకి ఓపెనింగే మనకి టార్గెట్స్ అయితే ఇచ్చేసింది. ఇది ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే మనకి 4% వరకు మూవ్ అయింది. 3.5% దగ్గర క్లోజింగ్ అయితే ఇచ్చింది. హిందాల్కో కూడా సేమ్ మనకైతే యాక్టివేట్ అవ్వలేదు, ఇంకా ఇది మనకి రేంజ్లోనే ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. బ్రేక్అవుట్ కనుక ఇస్తే మనకి 570 580 టార్గెట్స్ కూడా కనిపిస్తాయి మనకి ఇందులో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ గ్యాప్ అప్ తర్వాత కంప్లీట్ సైడ్ వేస్ అయితే ఉంది. సో ఈ లెవెల్ని కొంచెం మాడిఫై చేసుకుందాం మనం. ఇన్ కేస్ 1462 కనుక బ్రేక్ అయితే దాని తర్వాత 1495 అయితే టార్గెట్స్గా కనిపిస్తుంది. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే కనుక మనకి
మళ్ళీ 1400 లెవెల్స్కి అయితే ఇది వచ్చేస్తుంది. సో ఇది మనం కన్సాలిడేషన్ రేంజ్ కింద కన్సిడర్ చేద్దాం. సో ఇది గైస్ మన మార్కెట్ అనాలిసిస్ అండ్ పొజిషనల్ స్టాక్స్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.